దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దేవుడు ఇచ్చిన వాక్యమును దీవించును. అందరము లేచి నిలచి ఉండగా ఈ సమయములో మనము స్తుతి ఆరాధన మనము జరిపించుకొని దేవాతి దేవుని ఎంతగానో మనము స్తుతిద్దాం. ఈ యొక్క సమయములో ఆయనను స్తుతించే వారముగా ఉందాం. ఈ సమయం ప్రభువును స్తుతించే సమయం, ఈ సమయం ప్రభువును ఆరాధించే సమయం, ఈ సమయం ప్రభువును ఘనపరిచే సమయం, ఈ సమయం ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయము గనుక ప్రతి ఒక్కరూ ఈ స్తుతి ఆరాధనలో ఏకీభవించి దేవాతి దేవుని ఎంతెంతగానో ఘనపరచాలని స్తుతించాలని ప్రభునామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. సమయంలో ఎవరు కూడా అటు ఇటు చూడక ఆ దేవాతి దేవుని వైపు చూచుచు ప్రార్థించుచు కొనియాడాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, యుద్ధము అందరికి వచ్చిన పాట కనుక పాడుతూ చప్పట్లు యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, వ్యాధులు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, నీకే స్తోత్రం. వ్యాధులు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, యుద్ధము పరిశుద్ధాత్మ దేవుడు నావరిస్తూ ఉండగా యుద్ధము ఆయనదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, అపవాది అయినా
యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. అందువల్ల దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండగా ఆయన ఉన్నతమైన దయ, ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానాన్ని పొందుకొని ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షిగా, ఆయన ఒక రాయభారిగా ఈ సమయంలో మనము ముందు కొనసాగు. దైవానికి స్తోత్రాలు. ఇంతవరకు మన స్తుతించాంశ వాక్యం వినబోతూ ఉండగా అయ్యా మీరు మాతో మాట్లాడి మహిమ పొంది మమ్మల్ని దృఢపరిచి బలపరిచి ఆశీర్వదించి నీ తైలాభిషేకముతో దైవాభిషేకముతో నింపి పంపుము దేవా అని ప్రతి ఒక్కరు ప్రార్థించుచు మనము దేవునికి సమర్పించుకొని గొప్ప విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో మనము ముందు కొనసాగుదాం అని ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనములు. మా మధ్యలో సంచరిస్తున్న దేవా నిజమైన యేసు నీకు వందనాలు. గొప్ప దేవా నీకు స్తోత్రాలు. జీవాధిపతి నీకే వందనాలు నాయన. కృతజ్ఞతలని దేవునికి ఎంతెంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న మాజీ సంఘ హనుమంతు గారు ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం నాయన. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా, సంగీతం ద్వారా ప్రభా నేను గణపరిచినాము. అయ్యగారు వాక్యంలోకి వెళ్తుండగా నోటి బురగా మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని ప్రభు నామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితాన్ని, శ్రేష్టమైన దినమును ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి హృదయపూర్వకముగా శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. అలాగే ఓపికతో, విశ్వాసముతో, బహునిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన, మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాదయను బట్టి ఈ 2024వ సంవత్సరం చివరి ఆదివార దినములోనికి మనమందరము ప్రవేశించి ఉన్నాం. అందును బట్టి ఈ సమయంలో దేవుని గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందించాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, సంవత్సరానికి ఎన్ని వారాలు చెప్పండి? ఎన్ని వారాలు? 52 వారాలు. కనుక 52 వారాలు దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచాడు గనక
అందుని బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞులుగా మనము జీవించువారముగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క సంవత్సరం చివరి ఆదివార దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన అంశం ఏమిటి అంటే, దేవుని వాక్యము అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. గతములో ఏ అంశంపై మనం ధ్యానించాము అంటే, దేవుని వాక్యము ఎందుకు వినాలి అనే ధ్యానాంశంపై గతములో మనము ధ్యానించాం. ఈ సమయంలో ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నాం? దేవుని వాక్యము అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, దేవుని వాక్యము ఎలాంటిదో, దేవుని వాక్యము ఎంత శక్తి గలదో, దేవుని వాక్యము ఎంత ప్రభావము గలదో, దేవుని వాక్యము ఎంత ఉన్నతమైనదో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయములో మనకందరికీ సవివరముగా తెలియచేయబోతూ ఉండగా, ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని విశ్వసించువారుగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చూడండి, దేవుని వాక్యము మొట్టమొదటి చూస్తే, దేవుని వాక్యము నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? మనము చెప్పాలమ్మా, ఏం చేయాలి? నేర్చుకోవాలి. కనుక దేవుని యొక్క వాక్యమును మనమందరము ఖచ్చితముగా ఏం చేయాలి? నేర్చుకోవాలి. కనుక దేవుని వాక్యము ఎప్పుడైతే మనము నేర్చుకుంటామో ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉంది, ఆ వాక్యమే మన నడిపిస్తూ ఉంది, ఆ వాక్యమే మన బలపరుస్తూ ఉంది, ఆ వాక్యమే జీవనంలోకి తీసుకువెళుతుంది, ఆ వాక్యమే సమాధానం ఇస్తూ ఉంది, ఆ వాక్యమే సర్వసత్యములోనికి నడిపిస్తుందని ఎరిగి దేవుని యొక్క వాక్యమును ఖచ్చితముగా తూచా తప్పకుండా నీవు నేను నేర్చుకొను వారముగా ఉండాలి. కానీ దేవుని వాక్యమును చాలామంది నేర్చుకోలేకపోతూ ఉన్నారు. దేవుని వాక్యమును నేర్చుకోలేరు, కానీ లోకములో ఉన్న వాటన్నిటినీ నేర్చుకున్న వారు చాలామంది కనబడుతూ ఉన్నారు. లోకములో ఉన్న భూ సంబంధమైన వాటిని నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటున్నారు. శరీర సంబంధమైన వాటిని నేర్చుకోవడానికి ఆసక్తి కలిగిన వారుగా ఉంటున్నారు. శరీర కోరికలను నేర్చుకోవడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అలాగే లోకములో ఉన్న చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపు ఢమ్మమును నేర్చుకోవడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు. కానీ దేవుని వాక్యము నేర్చుకోవడానికి ఆసక్తిని కనపరచలేని వారుగా చాలా మంది ఉన్నారు. కనుక మనం అలాంటి వారము కాకుండా ఈ 2024వ సంవత్సరం చివరి ఆదివార దినములోనికి చేరి ఉన్న మనమందరం ఖచ్చితముగా మన జీవితములో దేవుని వాక్యమును నేర్చుకోవడము చాలా అవసరమై ఉన్నదని మనము గుర్తిరిగిన వారముగా ఉండాలి.
అందుకే చదవబడిన వాక్య భాగములో చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూస్తే అక్కడ మనకు ఎవరు కనబడుతూ ఉన్నారండి? తిమోతి కనబడుతూ ఉన్నాడు. యవనస్తుడైన తిమోతి అక్కడ మనకు కనబడుతూ ఉన్నట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక తిమోతి దేవుని వాక్యమును నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడమ్మా? దేవుని వాక్యమును నేర్చుకున్నాడు. కనుక ఏ సమయములో నేర్చుకున్నాడు? ఏ ఏజిలో అతడు దేవుని వాక్యం నేర్చుకున్నాడంట? బాల్యకాలములోనే. ఏ కాలం అంట? బాల్యకాలములోనే దేవుని వాక్యమును నేర్చుకొనిన వాడుగా ఉన్నాడు. చూడండి, బాల్యకాలములోనే దేవుని వాక్యం అతడు నేర్చుకున్న విధమును అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో తిమోతిని గురించి మనము ఆలోచించినట్లయితే చూడండి, తిమోతి అనగా అర్థం ఏమిటి అంటే, ఆ పేరుకు అర్థం ఏమిటంటే దేవుని ఘనపరిచినవాడు. తిమోతి అనగా దేవుణ్ణి ఘనపరిచినవాడు అని అర్థం. చూడండి, తిమోతి తల్లి ఎవరు అంటే యూనికే. తిమోతి తల్లి ఎవరంట? యూనికే. కనుక యూనికే అనగా అర్థం ఏమిటంటే జయశాలిని, జయశాలిని భాగ్యవతి అని అర్థం. జయశాలి భాగ్యవతి అని అర్థం అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. అతని యొక్క అవ్వ ఎవరు చెప్పాలి? తిమోతి యొక్క అవ్వ ఎవరు? లోయి. తిమోతి యొక్క అవ్వ లోయి. కనుక వీరిద్దరూ కూడా, తల్లి దైవభక్తురాలుగా ఉంది, అవ్వ కూడా దైవభక్తి కలిగి జీవించే స్త్రీగా ఉంది. కనుక బాల్యకాలములోనే పరిశుద్ధ లేఖనాలను తిమోతికి వారు నేర్పిన వారుగా ఉన్నారు. బాల్యకాలములోనే వారు అతనికి నేర్పగా వాటిని అతడు నేర్చుకొనినట్లు దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. అందుకే ఆ యొక్క వాక్య భాగం చదవండి. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, శక్తిగల పరిశుద్ధ లేఖనాలను ఎప్పుడు నుండి ఎరిగిన వాడుగా ఉన్నాడంట? బాల్యకాలములో నుండే ఎరిగిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా, మన బిడ్డలు కూడా బాల్యములో నుండి పరిశుద్ధ లేఖనాలు ఎరిగిన వారుగా ఉన్నారా అంటే ఎరగని వారుగా ఉంటున్నారు. పరిశుద్ధ లేఖనాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు, మన పిల్లలకు కూడా తెలియవు. తల్లిదండ్రులు తెలుసుకుంటే కదా పిల్లలకు నేర్పేది. తల్లిదండ్రులకే తెలియకపోతే పిల్లలకు ఏమి కూడా నేర్పలేరు. కనుక మన పిల్లలకు పరిశుద్ధ లేఖనాలు నేర్పాలి. మన పిల్లలకు దైవ వాక్యమును నేర్పాలి. దైవ వాక్యమును బోధించాలి అంటే తల్లిదండ్రులైన వారు ముఖ్యముగా దేవుని వాక్యమును తెలుసుకుని వారుగా, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారుగా, దేవుని వాక్యాన్ని పఠించిన వారుగా, దేవుని వాక్యానుసారంగా జీవించిన తల్లిదండ్రులుగా ఉంటే పిల్లలకు కూడా అదే వాటిని మనము నేర్పిస్తామని ఎరిగి మనము నేర్చుకొని మన పిల్లలకు పరిశుద్ధ లేఖనాలను నేర్పాలి. పరిశుద్ధ లేఖనాలు ఎరుగునట్లుగా మన పిల్లలను మనము ప్రోత్సాహపరచాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. గనుక నువ్వు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొంటివో, ఓ నా ప్రియ కుమారుడా, నువ్వు నేర్చుకొని ఉన్న వాటిని ఎవరి నుంచి నువ్వు నేర్చుకుంటివో ఆ సంగతి
తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. నువ్వు ఎవరి ద్వారానైతే పరిశుద్ధ లేఖనాలను నేర్చుకున్నావో వారిని నువ్వు జ్ఞాపకము చేసుకొని వారిని మరవకుండా వాటి యందు నీవు నిలకడగా ఉండుము. ఓ నా ప్రియ కుమారుడా అని అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తెలియచేస్తూ ఉన్నట్లు అక్కడ మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో కూడా, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఖచ్చితముగా పరిశుద్ధ లేఖనాలను మనము నేర్చుకోవాలి. దేవుని వాక్యమును నేర్చుకోవడము ఎంతో అవసరమై ఉన్నది. తిమోతి నేర్చుకున్నట్టుగా, తిమోతి యొక్క తల్లి అవ్వ నేర్పినట్టుగా అతడు నేర్చుకున్నాడు. మనము కూడా మన పెద్దలు నేర్పిన విధానాన్ని, సేవకులు నేర్పిన విధానాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనము కూడా నేర్చుకొని వాటిలో నడిచేవారముగా, దేవుని వాక్యములో నిలకడగా ఉండేవారముగా, దేవుని యొక్క సన్నిధిలో నిలకడగా మనము జీవించువారముగా ఉండాలి. ఇంతవరకులా జీవించలేని స్థితిలో నీవుంటే నీ జీవితంలో కాలం అనేది గడిచిపోతూ ఉంది. అలా జీవితంలో కాలము గడిచిపోతుంది కనుక మన జీవితాన్ని కూడా మనము దినదినము పెంపొందించుకొని దేవుని వాక్యములో మన జీవితాన్ని సరిచేసుకొని దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు కట్టుకొని దేవుని వాక్యం ద్వారా మన జీవితాలను బలపరుచుకొని ముందుకు మనము సాగిపోయే వారముగా ఉండాలి. కనుక దైవ గ్రంథములో ఎక్కడ ఏ అధ్యాయం ఉందో కూడా మనకు తెలియదు. చాలామందికి దైవ గ్రంథములో ఏ అధ్యాయం ఎక్కడ ఉందో కూడా తెలియదు. కానీ లోక సంబంధమైన వాటినైతే అన్నీ జ్ఞాపకం ఉంచుకున్న వారు సమాజములో చాలామంది ఉన్నారు. చూడండి, ఒక విషయాన్ని గమనిద్దాం. అయ్యా, హబక్కూకు గ్రంథం ఎక్కడ ఉంది, దేని పక్కన ఉంది, ఎక్కడ ఉంది అంటే అది మనకు తెలియదు. పిల్లలకు తెలియదు, పెద్దలకు కూడా చాలామందికి తెలియదు. అదే ఒక సినిమా డైలాగ్ మనము గాన చెప్పామంటే ఏ సినిమాలో ఉందో కూడా చాలామంది చక్కగా చెప్పగలరు. తగ్గేదే లేదు అనే డైలాగ్ ఆ సినిమాలో ఉందంటే పుట్టిన పిల్లోడు కూడా చెప్తాడా లేదమ్మా? తగ్గేదే లేదనే డైలాగు యా సినిమాలు ఉందిరా బాబు అని అడిగామనుకోండి, చిన్న పిల్లని అడిగితే కూడా చెప్తాడా లేదండి? ఖచ్చితంగా చెప్తాడు. కనుక సినిమా డైలాగులు గుర్తుంచుకుంటున్నాం. ఈ సినిమా ఎవరు తీశారా, ఆ సినిమాలో ఎవరా హీరో అంటే హీరో పేరు కూడా చెప్తున్నాం. పలానా సినిమా ఈ మధ్యలో రిలీజ్ అయింది, ఆ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందిరా అంటే ఇన్ని కోట్లు వసూలు చేసిందని చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యములో ఏమి రాయబడిందో తల్లిదండ్రులకు తెలియదు, పిల్లలకు కూడా తెలియదు. దైవ గ్రంథం ఏం బోధిస్తుందో కూడా తెలియదు. దైవ గ్రంథంలో ఏమి రాయబడిందో కూడా తెలియని వారు క్రైస్తవులుగా చాలామంది చెలామణవుతూ ఉన్నారు. పూర్వం నుండి క్రైస్తవులు అంటారు, పూర్వం నుండి గొప్పవారం అంటారు, పూర్వం నుండి మేము ఉన్నతమైన వారం అంటారు, పూర్వం నుండి మా కుటుంబము క్రైస్తవ కుటుంబం అంటారు. కానీ దేవుని వాక్యములో వారికి ఏది కూడా తెలియదు అని మనము జ్ఞాపకం చేసుకొని ఈ లోకపరమైన వాటిని అయితే జ్ఞాపకం ఉంచుకుంటున్నాం, ఈ లోకపరమైన డైలాగులు అయితే జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. కానీ దైవికమైన వాటిని మాత్రము జ్ఞాపకం ఉంచుకోలేక బహు దరిద్రతలోనికి దిగజారిపోతున్నాం, బహు శాపములోనికి దిగజారిపోతున్నాం. అలా కాకుండా నీవు నేను దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది కనుక. బ్రతికిస్తున్న వాక్యాన్ని మర్చిపోతున్నావు, కానీ నిన్ను నాశనం చేస్తున్న వాటిని మాత్రమే జ్ఞాపకం ఉంచుకుంటున్నావు. అది వ్యర్థము అని మనం గుర్తెరిగి ఈ లోకములో మనము జీవించు వారముగా ఉండాలి. కనుక దైవ గ్రంథములో మనమందరము చాలా చక్కగా దైవ గ్రంథం రాయబడిన వాటిని చక్కగా మనం చదవాలి, చక్కగా వాటిని పఠించే వారముగా ఉండాలని ప్రభు నామను తెలియచేస్తూ ఉన్నాం. ఈ విధంగానే దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ
మీకు తిమోతి తెలుసా అన్నాడంట. ఏమన్నాడమ్మా? మీకు తిమోతి తెలుసా అంటే, ఎందుకు తెలుసు సార్ తిమోతి? యేసన్న కొడుకు కాదా తిమోతి అన్నాడంట ఒక వ్యక్తి. ఏమన్నాడమ్మా? తిమోతి తెలుసా అంటే, యేసన్న కొడుకు కాదా తిమోతి అనగానే, నాయనా ఆ తిమోతిగా తండ్రి, దైవ గ్రంథంలో రాయబడిన తిమోతి తెలుసా అంటే, ఆయన గురించి మాకెందుకు తెలుసు సార్, పక్కన మా ఇంటి పక్కన కాబట్టి తిమోతి తెలుసు, ఆయన నాకు పరిచయమే లేదన్నాడంట. ఏమన్నాడమ్మా? దైవ గ్రంథములను తిమోతి నాకు పరిచయమే లేదు. ఈ తిమోతి అయితే, మా యేసన్న కొడుకు తిమోతి అయితే పక్కనే ఉంటాడు కాబట్టి ఆయన గురించి నాకు తెలుసు, ఈ గ్రంథములు ఉన్న వ్యక్తి నాకు పరిచయమే లేదు అన్నాడంట. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో వ్యక్తి నాకు పరిచయం లేదని చెప్పేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. కానీ దైవ గ్రంథంలో రాయబడిన వాటిని జ్ఞాపకం చేసుకుంటే కదా నీకు దైవ గ్రంథంలో వారిని పరిచయం అయ్యేది. నువ్వు దైవ గ్రంథం చదివితే కదా దైవ గ్రంథంలో ఎవరి గురించి రాయబడింది తెలుసుకుంటేది. దైవ గ్రంథము చదివితే నాకేం లాభం, చదివితే నాకేం లాభం అన్నట్టుగా దైవ గ్రంథాన్ని మూలకు పెట్టి ఊరుకుండే వారు చాలామంది ఉంటూ ఉన్నారు. అలా కాకుండా దినదినము దైవ గ్రంథాన్ని చదవాలి, దైవ గ్రంథాన్ని నేర్చుకోవాలి, దైవ గ్రంథ ప్రకారముగా మనము బ్రతకడము కూడా ఎంతో అవసరమైనది. కనుక తిమోతి బాల్యకాలములో నుండి పరిశుద్ధ లేఖనాలు చాలా చక్కగా నేర్చుకున్నాడు, చక్కగా పాటించాడు, చక్కగా అతడు ఆశీర్వదింపబడ్డాడు. ఆ విధంగా మనం ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను నేర్చుకుందాం. భూ సంబంధమైన వాటిని వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన దేవుని వాక్యమును మనము నేర్చుకుని వారముగా ఉండాలి. తర్వాత రెండవ విషయం చూడండి, దేవుని వాక్యము పరిశోధించాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటమ్మా? పరిశోధించాలి. నువ్వు పరిశోధిస్తున్నావా? దేవుని వాక్యం వింటున్నావు, విడిచిపెడుతున్నావు, కానీ ఆ వాక్యాన్ని నీవు పరిశోధించలేకపోతూ ఉన్నావు. చాలామంది టైంపాస్ కొరకు కూడా దేవుని వాక్యం వినవారు చాలామంది ఉన్నారు. టైం పాస్ కొరకు కాదు దేవుని వాక్యం వినవలసింది, నీ బ్రతుకు మారడానికి దేవుని వాక్యం వినాలి, నీ జీవితాన్ని బాగుపరుచుకోవడానికి దేవుని వాక్యం వినాలి, నీ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుని వాక్యం వినాలి. కానీ టైం పాస్ కొరకు దేవుని మందిరం రావడం, టైం పాస్ కొరకు దేవుని వాక్యం వినడం అనేది చాలా పొరపాటు. నీ బ్రతుకు దిద్దుకోవడానికి వాక్యాన్ని వినాలి, నీ బ్రతుకును బలపరుచుకోవడానికి దేవుని వాక్యాన్ని మనము వినువారముగా ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో మనమందరము కూడా చక్కగా అనేకమైన వాటిని మనము తెలుసుకునే వారముగా ఉండాలి. కనుక దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే మనము పరిశోధించు వారముగా ఉండాలి. నువ్వు పరిశోధిస్తున్నావా? దేవుని వాక్యం అంటే పరిశోధించలేని వారుగా ఉంటున్నాం. మనుషుల గురించి పరిశోధిస్తుంటాం, ఆయన ఎలాంటి వాడని పరిశోధిస్తుంటాం, ఈమె ఎలాంటిది అని పరిశోధిస్తుంటాం, ఆ ఇంటోడు ఎలా ఉన్నాడో పరిశోధిస్తాం, ఆ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశోధిస్తాం, పక్కింటి వారు ఎలా ఉన్నారో మనం పరిశోధిస్తాము. కానీ దేవుని వాక్యమును మాత్రము పరిశోధించలేని వ్యక్తులముగా, పరిశోధించలేని మనుషులముగా, పరిశోధించలేని దుర్మార్గులుగా ఈ లోకములో మనము జీవిస్తున్నాం. కానీ ఈ దినము నుండి, ఈ సమయములో నుండి మనమందరము పరిశుద్ధ వాక్యమును మనము దినదినము పరిశోధించు వారముగా ఉండాలి. దైవ గ్రంథములో దేవుని వాక్యాన్ని పరిశోధించిన వారు చాలామంది మనకు కనబడతారు. ఈ సమయంలో ఒక సంఘమును గురించి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనము నుండి చూస్తే అక్కడ ఏ సంఘం కనబడుతుందో మనకు? ఏ సంఘం కనబడుతుందమ్మా? అక్కడ ఏ సంఘం కనబడుతుంది చెప్పాలి, మీరు చదివితే అది అర్థమయ్యేది. ఏ సంఘం కనబడుతుంది? బెరియా సంఘం అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఏ సంఘం అంట? బెరియా సంఘం అక్కడ మనకు కనబడుతుంది. ఈ బెరియా సంఘంలో ఉన్న వారు ఎలాంటి వారు, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు ఎలాంటి వారు అనేది మనము ఆలోచిస్తే, చూడండి, ఈ బెరియా సంఘం, ఈ బెరియా పట్టణం ఎక్కడ ఉంది అనేది మనం ఆలోచిస్తే, చూడండి, ఈ బెరియా పట్టణము
తెసలోనికకు 100 కిలోమీటర్ దూరంలో ఉందంట. తెసలోనిక సంఘానికి ఈ యొక్క బెరియా పట్టణము ఎంత దూరంలో ఉందంట? 100 కిలోమీటర్ దూరములో ఉంది. ఈ బెరియా సంఘములో ఉన్న విశ్వాసులు గొప్ప వంశంకు చెందిన వారుగా ఉన్నారంట. ఈ బెరియా సంఘములో విశ్వాసులు ఎలాంటి వారంట? ఏ వంశం వారంట? గొప్ప వంశమునకు చెందినవారు, గొప్ప వంశముల వారు జన్మించిన వారుగా ఉన్నారంట. కనుక ఈ యొక్క సంఘములో ఉన్నవారు దేవుని వాక్యం పట్ల ఆసక్తి గలవారుగా ఉన్నారు. వారు ఎలాంటి బుద్ధి గలవారుగా ఉన్నారంటే శ్రేష్టమైన బుద్ధి గలవారుగా ఉన్నారంట. ఆ సంఘములో విశ్వాసులు ఎలాంటి బుద్ధి గలవారుగా ఉన్నారంట? శ్రేష్ట బుద్ధి గలవారుగా ఉన్నారు. కనుక కుల్మాల సంఘములో మనం శ్రేష్టమైన బుద్ధి మనలో ఉందా? లేక శ్రేష్టమైన బుద్ధి లేక నీవు నేను పాడు బుద్ధి కలిగి జీవిస్తున్నామా? చెడ్డ బుద్ధి కలిగి జీవిస్తూ ఉంటే ఈ సమయంలో ఆ బుద్ధిని మనం తొలగించుకొని రాబోతున్న నూతన సంవత్సరంలోనికి శ్రేష్టమైన బుద్ధి గలవారముగా మనము ప్రవేశించువారముగా ఉండాలి. అందుకే ఒక వాక్య భాగం చదువు ఒకసారి. మీరు తెసలోనికల వారి కంటే గనులయుంటిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగు ఉన్నాయో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. చూడండి, పౌలు శీలలు చెప్పిన వాక్యము, ఆ లేఖనాలు అలా ఉన్నాయో లేవో అని ఆ సంఘం వారు ఏం చేశారంట అండి? ప్రతిదినము పరిశోధించుచు వచ్చిన వారుగా ఉన్నారు. మనం వాక్యం వినడమే మనకు భారమైపోయింది. కానీ ఇంటికి వెళ్ళి ఎప్పుడండి మనం దేవుని వాక్యాన్ని పరిశోధించేది? పరిశోధిస్తున్నామా? లేదు. వినడమే గగనమైపోయింది. కానీ మరలా ఇంటికి వెళ్ళి ఎప్పుడు మనం పరిశోధిస్తాం? పరిశోధించటానికి సమయము లేదు. అన్నిటికీ సమయం ఉంటుంది. తినడానికి సమయం ఉంటుంది, ఆడుకోవడానికి సమయం ఉంటుంది, పనుకోవడానికి సమయం ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి సమయం ఉంటుంది, అలాగే టీవీ చూడడానికి సమయం ఉంటుంది, సినిమాలకు పరుగులు తీయడం సమయం ఉంటుంది, అలాగే పనికి వెళ్ళడానికి సమయం ఉంటుంది. కానీ వాక్యాన్ని పరిశోధించడానికి మాత్రము, చదవడానికి మాత్రం మనకు సమయము లేనే లేదు. కనుక ఆయన వాక్యాన్ని పరిశోధించడానికి నీకు సమయము లేకపోతే దేవుడుగాన అరే మానవుడా, ఓ మానవురాలా, ఈ లోకములు ఉండరా నీకు కూడా సమయము లేదు అన్నాడుకోండి, అప్పుడు మనం ఏమైపోతామండి? మృతులమైతాం. మనమందరం ఏమైపోతాం? మృతులమైతాం. గనక సమయము లేదనే మాట మన నోట నుండి ఎప్పుడూ రాకూడదు. ఎప్పుడు కూడా సమయం ఉంది దేవుని ప్రార్థించడం అనుకోవాలి, సమయం ఉంది దేవుని వాక్యం చదవడానికి అనుకోవాలి, దేవుని వాక్యం పరిశోధించడానికి సమయం ఉంది అని తెలుసుకొని సమయాన్ని మనం పాటించాలి. కానీ సమయము లేదు అన్నావనుకో, నీకు సమయము లేదంటే నువ్వేమైపోతావు ఒకసారి ఆలోచించుకొని. కనుక దేవుని వాక్యాన్ని మనమందరము పరిశోధించాలి. వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం అలా ఉన్నాయో లేవో అని లేఖనాలను ఖచ్చితంగా మనం పరిశోధించాలి. ఆ బెరియా సంఘంలో విశ్వాసులు పౌలు చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేవో అని వారు ఏం చేశారంట? లేఖనములను పరిశోధించిన వారుగా ఉన్నారు. ఆ సంఘములో ఉన్నవారు చాలా శ్రేష్టమైన బుద్ధి గలవారుగా, తర్వాత శ్రేష్టమైన గుణము గలవారుగా ఉన్నారు. ఏ గుణం గలవారుగా ఉన్నారంట? శ్రేష్టమైన గుణము గలవారుగా. కనుక కులుమాల సంఘంలో మనం శ్రేష్టమైన గుణం మనలో ఉందా అంటే లేనే లేదు. కనుక శ్రేష్టమైన గుణం మనలో లేకపోతే ఈ సమయంలో నుండి శ్రేష్టమైన గుణాన్ని మనం సంపాదించుకోవాలి. శ్రేష్టమైన లక్షణాన్ని మనం సంపాదించుకోవాలి. శ్రేష్టమైన విధమును మనము సంపాదించుకొని జీవించువారుగా ఉండాలి. ఆ సంఘంలో విశ్వాసులకు ఎలాంటి పక్షపాతం అనేది లేదంట.
ఆ సంఘంలో విశ్వాసులకు ఏం లేదంట, ఎలాంటి పక్షపాతం అనేది లేదు. అందరినీ కూడా వారు సమానంగా చూస్తున్నారు. నా వారని నీ వారనే పక్షపాతము ఆ సంఘంలో వారికి ఎవరికి లేదు. కానీ మన సంఘములో అయితే మన వారని, మీ వారని, మీ గుంపు వారని, నా గుంపు వాడని, నా రక్త సంబంధని, నీ రక్త సంబంధని, నాకు ఇష్టమైన వాడని, నీకు ఇష్టం లేని వాడని, ఇలాగ మనము పక్షపాతము చూపుతూ ఉంటాం. కానీ ఆ సంఘములో ఉన్నవారు, ఆ బెరియా సంఘంలో విశ్వాసుల్లో ఎలాంటి పక్షపాతము లేదు. అందరినీ వారు సమానంగా చూసుకుంటున్నారు. అందరితో వారు ఐక్యమత్యంగా జీవిస్తున్నారు. కనుక ఈ సమయంలో మనము కూడా అందరినీ సమానంగా చూడాలి, అందరినీ ఐక్యమత్యంగా చూడాలి, అందరము పక్షపాతము లేకుండా జీవించాలి. ఈ యొక్క 24వ సంవత్సరంలో ఇంతవరకు పక్షపాతం అనేది నీలో ఉందేమో, ఆ పక్షపాతాన్ని వదిలిపెట్టి రాబోతున్న నూతన సంవత్సరములో స్వచ్ఛమైన వాడుగా, స్వచ్ఛమైన దేవుని బిడ్డగా నీవు నేను ప్రవేశించేవారుగా ఉండాలని ప్రభు నామను తెలియచేస్తున్నాం. ఆ సంఘములో ఉన్న వారికి చూడండి, ఔదార్యం గలవారుగా ఉన్నారంట. చాలా ఔదార్యం గలవారుగా ఉన్నారు, సత్యం పట్ల ఆసక్తి గలవారుగా ఉన్నారు, వాక్యం పట్ల కూడా చాలా ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. కనుక బెరియా సంఘం వారు ఎలాగైతే పరిశుద్ధ లేఖనాలను పరిశోధిస్తున్నారో మన జీవితాల్లో కూడా అలాగూ దేవుని యొక్క లేఖనాలను పరిశోధించుచు పరిశుద్ధముగా మార్చబడి, పవిత్రంగా మార్చబడి దేవుని యొక్క సన్నిధిలో మనము కనబడాలని ప్రభు నామను తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత 3వ విషయం చూడండి, దేవుని వాక్యము దివారాత్రములు ధ్యానించాలంట. ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని దివారాత్రములు మనము ధ్యానించాలి. కానీ దేవుని వాక్యాన్ని మనము ధ్యానించలేకపోతున్నాము. కనుక దేవుని వాక్యము ధ్యానించడము ఎంతో అవసరమై ఉన్నదని దైవ గ్రంథములోనే మనం చూస్తున్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 1వ కీర్తన 2వ వచనం నుండి చదువుకుందాం. చదవండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. కనుక నువ్వు ధన్యజీవిగా మారాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవాలి, ధర్మశాస్త్రాన్ని నువ్వు పఠించాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే చాలు, నీవు నేను ధన్యుడమే, ధన్యురాలమే అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యమందు ఆనందించడం ఎంత ప్రాముఖ్యమో ఆ వాక్యాన్ని ధ్యానించడము కూడా అంతే ప్రాముఖ్యము. కనుక మన జీవితంలో ఈ రెండు ఉండాలి. ఆనందించడం ఉండాలి, వాక్యమందు ఆయన వాక్యాన్ని ధ్యానించడము కూడా మన జీవితంలో ఉండాలి. అప్పుడే మన జీవితం అంతా కూడా సంతోషమయముగా, ఆనందమయముగా మారుతుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నీ హృదయానికి ఏది ఎక్కువగా సంతోషం ఇవ్వలేదు, కానీ దేవుని వాక్యమే నీ హృదయానికి ఎక్కువగా సంతోషం ఇస్తూ ఉంది. నీకున్న డబ్బు హృదయానికి సంతోషం ఇవ్వలేదు, నీకున్న అందము నీ హృదయానికి సంతోషం ఇవ్వలేదు, నీకున్న పలుకుబడి హృదయానికి సంతోషం ఇవ్వలేదు, నీకున్న ఆస్తిపాస్తులు హృదయానికి సంతోషము ఇవ్వలేదు. కానీ దేవుని వాక్యమే నీ హృదయానికి సంతోషం ఇస్తుంది. దేవుని వాక్యమే హృదయాన్ని బలపరుస్తుంది, దేవుని వాక్యమే నిన్ను స్థిరపరుస్తుందని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విడిచిపెట్టకుండా అత్తుకొని మనము జీవించువారముగా ఉండాలి. అందుకే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దినదినము చదువువారుగా, పఠించువారముగా ఉండాలి. దైవ గ్రంథములో చాలా మంది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వారు మనకు కనబడుతూ ఉన్నారు. చదివిన వారు, దినదినము చదివిన వారు కూడా మనకు కనబడుతూ ఉన్నారు. వారిలో ఒకరు జ్ఞాపకం చేసుకుంటే చూడండి వాక్య భాగములో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 8వ అధ్యాయం 18వ వచనం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం.
మొదటి దినం మొదలుకొని కడదినం వరకు అనుదినం ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. చూడండి, ఇక్కడ ఎజ్రా దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నాడంట? దినదినము చదివి వినిపించుచూ ఉండెను. కనుక ఎజ్రా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నాడా? లేదండి, చదువుతూ ఉన్నాడు. చదవడం మాత్రమే కాదు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని చూడండి వినిపిస్తూ ఉన్నాడు, అలాగే చటిస్తూ ఉన్నాడు, చెప్పుచూ ఉన్నట్లు అక్కడ మనం చూస్తున్నాం. అలాగే మన యొక్క జీవితంలో దైవ గ్రంథమును చదవడము, తర్వాత వాటిని వినిపించేవారుగా, వాటిని మనము చెప్పువారముగా, వాటిని మనము ప్రకటించేవారముగా ఉండాలని దైవ గ్రంథములో చూస్తున్నాం. కనుక ఎజ్రా దినదినం ఎలాగైతే చదువుతున్నాడో మనము కూడా దేవుని వాక్యము దినదినము చదవాలి. దినదినం మనం ఆహారం ఎలాగైతే బుద్ధిస్తున్నామో అలాగే దేవుని వాక్యమును కూడా దినదినం మనము చదవడము, ధ్యానించడము ఎంతో అవసరమై ఉన్నది. కనుక ఎజ్రా లాంటి జీవితం మనకు ఇంతవరకు లేకపోతే ఈ యొక్క సంవత్సరములోనైనా ఆ యొక్క జీవితాన్ని నేర్చుకొని, దేవుని వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకొని, దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకొని, దేవుని వాక్యం వినిపించడం నేర్చుకొని నూతనమైన సంవత్సరంలోనికి మనం వెళితే అప్పుడు నూతనమైన మేలు, నూతనమైన తన సన్నిధి, నూతనమైన తన వాగ్దానాలు మనం ఎన్నెన్నో పొందుకొనగలమని ప్రభు నామన తెలియచేస్తూ ఉన్నాం. అందుకే ఎజ్రా అనగా అర్థం ఏంటంటే సహాయము. ఎజ్రా అనగా ఏంటంటే అర్థము సహాయము. కనుక దేవుని యొక్క సహాయాన్ని ఎజ్రా పొందుకున్నాడు. కనుక మన జీవితంలో దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని, దేవుని యొక్క భద్రతలో నివాసం చేస్తూ, దేవుని యొక్క భద్రతలో నిలిచి ఈ లోకములో మనము ఉండువారముగా ఉండాలని ప్రభు నామను తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత 4 చూడండి, దేవుని యొక్క వాక్యము అపేక్షించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంటే మనము అపేక్షించాలి, అనగా ఆస్వాదించుకోవాలి. వినడం మాత్రము కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనము అపేక్షించుకొని వారముగా, దేవుని వాక్యాన్ని అత్తుకోను వారముగా ఉండాలి. కనుక ఎలా అత్తుకోవాలి అంటే మనమందరము చూడండి దేవుని వాక్యం ఎలా అత్తుకోవాలి అంటే చూడండి, తల్లి కోతిని పిల్ల కోతి ఎలాగైతే అత్తుకొని ఉంటుందో మనము కూడా ఆ విధముగా దేవుని వాక్యమును మనము అత్తుకొని జీవించాలి. కనుక తల్లి కోతిని విడవకుండా పిల్ల కోతి ఎలాగైతే తల్లిని గట్టిగా అత్తుకుంటుందో అదేవిధంగా మనము కూడా దేవుని వాక్యాన్ని అలా అత్తుకోవాలి, దేవుని మనము అలా అత్తుకోవాలి. అలా అత్తుకుంటే మన జీవితంలో చెప్పలేనంత ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, చెప్పలేనంత అభిషేకాన్ని పొందుకుంటాం, వర్ణించలేనంత ఆయన కృపను మనము పొందుకుంటామని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చదువుకుందాం. చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల, చూడండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల. కనుక నీవు నేను కూడా ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల మనము ఏమిటిని మానాలో అక్కడ బహు స్పష్టముగా మనం చూస్తూ ఉన్నాం. చదవండి. సమస్తమైన దుష్టత్వము. చూడండి, నీవు నేను ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల మనము ఏమిటిని మానాలంట? సమస్తమైన దుష్టత్వాన్ని మానాలి. ఏం మానాలమ్మా? సమస్తమైన దుష్టత్వం మనలో ఎక్కడైనా ఉంటే ఆ దుష్టత్వాన్ని మనము మానివేసుకోవాలి. నీలో నాలో ఈ యొక్క దుష్టత్వం అనేది ఉంటే ఈ దుష్టత్వాన్ని వదిలిపెట్టి నూతనమైన సంవత్సరంలోనికి మనము వెళ్ళిపోయే వారముగా ఉండాలి. నూతనమైన సంవత్సరంలోనికి ఎగిరిపోయే వారముగా
ఉండాలి, కానీ దుష్టత్వాన్ని వెంటబెట్టుకొని మనము వెళ్ళకూడదు. అందుకే మనలో ఉన్న దుష్టత్వాన్ని, మనలో ఉన్న సమస్తమైన దుష్టత్వాన్ని ఈ దినాన వదిలివేసే వారముగా ఉండాలి. తర్వాత రెండోది ఏం వదలాలంటే సమస్తమైన కపటమును మనము మానివేయాలి. సమస్తమైన కపటం నీలో నాలో ఉందేమో. కపటం అనగా మనుషులో ఒకటి అనుకోవడం, బయటకు ఒకటి చెప్పడమే కపటము. ఈ కపటమైన జీవితం మనలో ఉంటే ఆ కపటము నీవు నేను ఈరోజు మానుకొని జీవించు వారముగా ఉండాలి. కానీ నీలో నాలో కపటం అనేది ఉంటే నీ జీవితానికి క్షేమము కాదు. కపటం అనే జీవితం నీలో ఉంటే ఆ జీవితం నీకు ఆనందాన్ని మిగిల్చదు, ఆ జీవితం నీకు దుఃఖాన్ని మిగులుస్తుంది. కనుక కపటమైన జీవితాన్ని మనము వదిలిపెట్టాలి. తర్వాత వేషధారణను మనము మానుకోవాలి. ఏం మానుకోవాలమ్మా? వేషధారణను మనము మానుకోవాలి. ప్రభు దయాళుడని నీవు నేను రుచి చూసిన ఎడల ఏం మానుకోవాలంట? వేషధారణ జీవితాన్ని ఖచ్చితంగా మానాలి. నీలో నాలో వేషధారణ అనేది ఉందేమో. నీ జీవితంలో, నీ భక్తి జీవితంలో వేషధారణ అనేది ఉంటే వేషధారణ జీవితాన్ని ఏదైనా వదిలిపెట్టి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఆ జీవితాన్ని మనము వదిలిపెట్టు వారముగా ఉండాలి. తర్వాత అసూయను మనము ఖచ్చితంగా మానాలి. అసూయ అనేది మనుషుల్లో చాలా ఎక్కువైపోతూ ఉంది. ఒకడు బాగుపడితే అసూయపడేవారు చాలామంది ఉన్నారు. ఒకరు పిల్లలు ఎదుగుతూ ఉంటే అసూయపడేవారు చాలామంది ఉన్నారు. ఒకరు బైక్ కొంటే అసూయపడేవారు చాలామంది ఉన్నారు. ఒక మంచి టీవీ కొంటే అసూయపడేవారు చాలామంది ఉన్నారు. లేకపోతే ఒక మంచి సెల్ ఫోన్ కొంటే అబ్బా ఇంత ఖరీదైనది కొన్నారా అని అసూయపడేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. అసూయపడేవారు ఏమి కూడా ఇవ్వలేరు, కానీ చూడడానికి ఏమో మనుషుల మీద ప్రేమ కనపరుస్తారు. వెనుక ఉండి అసూయపడేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. కనుక అసూయ అనేది మనలో ఎప్పుడు ఉంటే మనము దినదినము తగ్గించబడతాము. కనుక అసూయ మనలో ఉంటే ఎప్పుడు కూడా మనకు నష్టాలు వస్తాయి, కానీ లాభాలు రావు. అందుకే మనలో ఉన్న అసూయను ఈ దినాన మనము తొలగించుకోవాలి, మానుకోవాలి. తర్వాత సమస్త దూషణ మాటలను మనము మానాలి. ఏం మానాలంటమ్మా? సమస్తమైన దూషణ మాటలు, ఇతరులను దూషించే మాటలు, ఇతరులను విననాడే మాటలు నువ్వు మాని ఏ విధంగా జీవించాలంట? క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలన, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడు. ఏ పాలన అనగా వాక్యం అనే పాలన నీవు నేను ఆపేక్షించు వారముగా ఉండాలి. వాక్యం అనే పాలన మనము ఆపేక్షించుచు అత్తుకొని జీవించే వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత 5 చూడండి, దేవుని వాక్యము నమ్మాలి. దేవుని వాక్యం ఏం చేయాలంటమ్మా? నమ్మాలి. నమ్ముటని వలనైతే సమస్తము సాధ్యమే. కనుక వాక్యం వినడం ఎంత ముఖ్యమో వాక్యం నమ్మడము కూడా అంతే ముఖ్యము. నువ్వు దేవుని వాక్యం విని నమ్మకపోతే నీ జీవితంలో ఏది కూడా జరగదు. నీ జీవితంలో ఏదైనా జరగాలన్నా, నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలన్నా, నీ జీవితంలో అన్నీ కూడా పొందాలంటే దేవుని వాక్యం నమ్మడం మనకు అవసరమై ఉన్నది. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మకపోతే దేవుడు నిన్ను కూడా నమ్మడు. దేవుని నమ్మకపోయావనుకో, ఆయన వాక్యం నమ్మకపోయావనుకో, దేవుడు నీ జీవితంలో ఎప్పుడు కూడా నిన్ను కూడా నమ్మడు. దేవుడిని నమ్మాలి అంటే నువ్వు దేవుని మాట నమ్మాలి, నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని నమ్మితే చాలు, దేవునికి నువ్వు నమ్మకమైన బిడ్డగా, నమ్మకమైన వాడుగా ఉంటావు అని గుర్తెరిగి దేవుని వాక్యం నమ్మితే ఖచ్చితంగా రక్షింపబడతామని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. కనుక వాక్యము ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక అందుకే దేవుని వాక్యాన్ని మనము నమ్మాలి. అందుకే చూడండి వాక్య బాగా చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు చెప్పండి రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. కనుక నీవు నేను కూడా నమ్మాలి.
నమ్మితే రక్షింపబడతాం, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. కనుక దేవుని వాక్యం వింటే రక్షింపబడతాం. నమ్మకంగా ఆయన వాక్యం నమ్ముకనకపోతే నీకు నాకు శిక్ష విధింపబడుతుంది. కనుక శిక్ష విధింపబడకుండా ఉండాలి, శాపం మన మీదకి రాకుండా ఉండాలంటే నమ్మి ఆయన నామములో బాప్తిసం పొందాలి, నమ్మి ఆయనను విశ్వసించు వారిగా ఉండాలి, నమ్మి ఆయన నామములో ముందుకు కొనసాగు వారముగా ఉండాలి. తర్వాత చివరిగా చూడండి, దేవుని వాక్యము ప్రకటించాలి. మనం ఎక్కడికి వెళ్ళి ప్రకటించాలంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ప్రకటించే భారం నా మీద లేదని అనుకుంటామే, కానీ ప్రతి విశ్వాసి పైన దేవుని వాక్యాన్ని ప్రకటించే భారం ఉంది. ప్రతి విశ్వాసి పైన సువార్త ప్రకటించే భారము మన మీద ఉంది. ఒకవేళ నువ్వు ప్రకటించకపోతే ప్రకటిస్తున్న వారైనా ప్రోత్సాహపరచాలి, ప్రకటిస్తున్న వారినైనా నువ్వు సిద్ధపరిచి ముందుకు వారిని పంపించే వారముగా ఉండాలని మనం ఎరగాలి. అందుకే సువార్తను ఖచ్చితంగా నీవు నేను ప్రకటించు వారముగా ఉండాలి. అక్కడ చూడండి, మార్కు సువార్త అక్కడిని 16వ అధ్యాయము 15వ వచనం చదవండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. చూడండి, దేవాది దేవుడు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని శిష్యులకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ సమయంలో దేవుడు మనకు కూడా ఆజ్ఞాపిస్తూ ఉండగా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, దేవుని యొక్క మాట మేరకు నీవు నేను ఖచ్చితంగా సువార్తను ప్రకటించుచు, దేవుని యొక్క వాక్యాన్ని చటించుచు, దేవుని వాక్యములో స్థిరపరచబడి దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉందాం. అశ్రద్ధ జీవితాన్ని ఈ దినాన వదిలిపెడదాం. దేనిపైన నువ్వు అశ్రద్ధ చూపినా పర్వాలేదు, కానీ దేవునిపై గాన దేవుని వాక్యం పైన గాన అశ్రద్ధ చూపితే నీ జీవితంలో తీవ్రమైన నష్టం, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటాం. అలా ఎదుర్కోకుండా ఉండాలంటే దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి బెరియా సంఘం వారిలాగా ఆ వాక్యాన్ని దినదినము పరిశోధించుచు ధ్యానించుచు ముందుకు వెళదాం. రాబోతున్న నూతన సంవత్సరములో మరలా మన జీవితం అంతా మార్చుకొని నూతనమైన బిడలుగా, నూతనమైన కుమారులుగా, కుమార్తెలుగా మనం ప్రవేశించి ఆయనిచ్చే ఉన్నతమైన తన ప్రేమ, ఉన్నతమైన తన కటాక్షత, ఉన్నతమైన ఆనందాన్ని పొందుకొని మనము దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకొని గొప్ప విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావంతో ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. దేవుడిచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానాన్ని ఈ సమయములో పొందుకుందాం. దేవా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు నాతో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాక్యను బట్టి వందనాలు. నీ వాక్య ప్రకారంగా జీవించడానికి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం మాకును మా కుటుంబాలకు మీరు ప్రసాదించి మమ్మల్ని బలపరిచి దృఢపరచుమని అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న మేరమ్మ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. రోజులు శ్రమపడి 7వ రోజు విశ్రాంతి రోజు అన్నవయ్యా. విశ్రాంతి రోజు ప్రతి బిడ్డ నీ సన్నిధానంలో ప్రభ నేను స్తుతిస్తూ, నేను గణపరుస్తూ, నేను మయంపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు. నైనా అయ్యా, ఈ సమయాన్ని చూడలేక ఎందరో కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారయ్యా. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. నైనా అయ్యా, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నీ తలంపులు నా తలంపులు వంటివి కావని సెలవిచ్చావయ్యా. అయ్యా, నీ తలంపుల ప్రకారం ప్రభా నీ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మా హృదయాలలో భద్రపరుచుకున్నట్టుకు సహాయాన్ని మాకు దయచేయమని నేను అడుగుచున్నామయ్యా. కొండల తట్టున కన్నులు ఎత్తుచున్నగా నాకు సహాయం ఎక్కడి నుంచి దొరికినట్టే యెహోవాలోనే దొరికినని సెలవిచ్చావయ్యా. నువ్వు తప్ప మాకు వేరొక దేవుడు ఉండకూడదు. నేను అడగండి ఇస్తాను, వెదకండి దొరుకుతాను, తట్టండి తీస్తానని నీ లేఖనాల్లో చెప్పావు. నీకు స్తోత్రాలు. నేను అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులు ప్రతి కుటుంబాల్లో చేకూరుస్తానని సెలవిచ్చావు. నీకు స్తోత్రాలు. నేను మారనివాడా, మరువనివాడా, విడువనివాడా, ఎడబాయినవాడా, నీకు వేలాది వేల
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అయా నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెట్టబోతున్నామయ్యా. పాతవి గతించెను, ఇదిగో కృతవాయనని నా ప్రభా నీ లేఖనాల్లో చెప్పిన ప్రకారం తండ్రి ప్రభా క్రొత్త జీవితంలో ప్రభా నీ సన్నిధానంలో ప్రభా నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ నేను మయంపచ్చుటకు సహాయాన్ని దయచేనైనా. అలయక సొలయక విసుకక వాక్యముతో తండ్రి ఓపికతో నేను ఎదురు చూసే భాగ్యాన్ని జవాబును దయచేయమని నేను అడుగుచున్నామయ్యా. మా ప్రార్థనకు జవాబు ఇవ్వండి, మాకు కావాల్సిన సహాయాన్ని దయచేయమని నేను అడుగుచున్నామయ్యా. ఎవరో చూడాలని చెయ్యకురో ప్రార్థన, ఏకాంతపు ప్రార్థన, నేను వినే ప్రార్థన చేయమన్నావయ్యా. అయ్యా నువ్వు వినే ప్రార్థన చేయుటకు సహాయాన్ని దయచేయనా. ఆకాశపు వాకిళ్ళని విప్పండి, పట్టజాలనంత దీవెనలు ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరించమని నేను అడుగుచున్నామయ్యా. అయ్యా నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి నీ సన్నిధానంలో ఇలాగే కూడుకొని నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ నేను మయంపరిచే భాగ్యాన్ని మాకు దయచేస్తావని, మమ్మల్ని మేము తగ్గించుకుంటే నీ నామాన్ని హెచ్చించుకున్నట్టుకు సహాయాన్ని దయచేస్తావని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయములో దయచేసి కానుకలు తీసుకుందాం.